దైవస్వరం, దేవుని స్వరం, ప్రభు యేసుని ప్రేమ స్వరం, ప్రభు యేసుని జీవస్వరం, దైవస్వరం. ఈనాడు దేవబలి పూజను సమర్పించు వారి ఉద్దేశములు: శీలం, జోజి, అంజి, శిరీషలకు మంచి ఆరోగ్యం దయచేయమని మరియు వారి ఆర్థిక పరిస్థితులు మెరుగుపడాలని సమర్పించు దేవబలి పూజ. గాదే, డేవిడ్ రాజు, మేరీ, చంద్రావతులకు మంచి సంతాన భాగ్యం దయచేయమని మరియు వారి వ్యాపార అభివృద్ధి కోసం సమర్పించు దేవబలి పూజ. తాడేపల్లి వెంకట్రావు, విజయకుమారి, నిషిత, అభిషేక్లను దేవుడు దీవించి వారి గృహ నిర్మాణం ఎటువంటి ఆటంకం లేకుండా పూర్తి చేయడానికి దేవుడు సహాయం చేయాలని సమర్పించు దేవబలి పూజ. గడ్డల శిరీషకు మంచి వివాహ సంబంధం దయచేయమని సమర్పించు దేవబలి పూజ. రేమల్లి రాహుల్, రోహన్లకు మంచి ఉద్యోగం, మంచి వివాహ సంబంధం దయచేయమని మరియు వారిపై ప్రభు దీవెనలు ఎల్లప్పుడూ ఉండాలని సమర్పించు దేవబలి పూజ. వెలగపల్లి గౌతమ్, అభిషేక్లను మంచి చదువు, దైవజ్ఞానం దయచేయమని మరియు తంబికి మంచి ఆరోగ్యం కోసం వెలగపల్లి వినయ, వనజ సమర్పించు దేవబలి పూజ. పోలిమెట్ల అనిల్ బాబు, శ్రీలక్ష్మిల కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదించాలని సమర్పించు దేవబలి పూజ. తూలిమెల్లి యాకోబు, దేవమాత, సింధు, కృత్తికలను దేవుడు దీవించి మరియు అరుణ, దివ్యలకు మంచి సంతాన భాగ్యం దయచేయమని సమర్పించు దేవబలి పూజ. చెదురుపాటి నాగరాజు, మణి, లాస్య, లౌకికలను దేవుడు దీవించాలని సమర్పించు దేవబలి పూజ. కామ, నరసింహారావు, భూలక్ష్మి, అమృత, సంతోష్లకు మంచి ఆరోగ్యం కోసం మరియు వారి ప్రత్యేక తలంపులు నెరవేరాలని సమర్పించు దేవబలి పూజ. బేతపూడి జయప్రసాద్కు మంచి ఆరోగ్యం దయచేయమని మరియు కిరణ్ దేవుని విశ్వాసంలో ఎదగాలని సమర్పించు దేవబలి పూజ. డోలి చిట్టిబాబు, మన్నమ్మలకు మంచి ఆరోగ్యం కోసం, దుర్గప్రసాద్కు మంచి ఉద్యోగం దయచేయమని మరియు మౌనికకు సంతాన భాగ్యం దయచేయమని సమర్పించు దేవబలి పూజ. గార సుబ్బారావు, ఎల్లమంచములకు సంతాన భాగ్యం దయచేయమని సమర్పించు దేవబలి పూజ. గుడిసె జోసెఫ్, జోజి మేరీ, జెసికా, అక్షిత, శ్యామ్లను దేవుడు దీవించాలని సమర్పించు దేవబలి పూజ. బేతపూడి రాయప్ప, మరియమ్మ, క్రీస్తురాజుల గృహ నిర్మాణం ఎటువంటి ఆటంకం లేకుండా జరగాలని సమర్పించు దేవబలి పూజ. వనయ హనుమాన్కు మంచి ఉద్యోగం కోసం, తాన్ శేఖర్కు ఉద్యోగంలో ప్రమోషన్ దయచేయమని మరియు ప్రకాష్ రావుకి మంచి ఆరోగ్యం కోసం సమర్పించు దేవబలి పూజ. అమర్లపూడి బాబు, విజయల కుటుంబాన్ని దేవుడు దీవించాలని మరియు వారి ప్రత్యేక తలంపులు నెరవేరాలని వారి పిల్లలకు బంగారు భవిష్యత్తు దయచేయమని సమర్పించు దేవబలి పూజ. యాదల నాగరాజు, వినయ్ కుమారి, భవిత, లక్ష్మిల కుటుంబాన్ని దేవుడు దీవించి వారి పిల్లలకు మంచి చదువులు, దైవజ్ఞానం దయచేయమని సమర్పించు దేవబలి పూజ. పిల్లి శ్యామ్, నవ్యలను దేవుడు ఆశీర్వదించాలని మరియు వారి తల్లిదండ్రులు తిరుపతి రావు, అనుషకు మంచి ఆరోగ్యం దయచేయమని సమర్పించు దేవబలి పూజ. అమర్లపూడి చార్లెస్, ఉషారాణి, వారి బిడ్డలు ప్రవీణ్, కీర్తనల చదువులలో దేవుడు తోడుగా ఉండాలని మరియు ప్రవీణ్కు మంచి ఉద్యోగం దయచేయమని సమర్పించు దేవబలి పూజ. అక్షయ్కి ఎంబీబీఎస్ సీట్ దయచేయమని మరియు అభిలాష్కు మంచి భవిష్యత్తు కోసం సోలే జేవియర్ రాజు, రాజీ సమర్పించు దేవబలి పూజ. డివైన్ వాయిస్ ఐసీ ఛానల్కి సహాయం చేసిన ప్రతి కుటుంబాన్ని దేవుడు దీవించి వారి ప్రత్యేక తలంపులను నెరవేర్చాలని సమర్పించు దేవబలి పూజ. పి అంతోనికి ఉద్యోగం ప్రమోషన్ దయచేయమని
మరియు మేరీ ఆమెని చైతన్యులకు మంచి ఆరోగ్యం, దేవుని పట్ల భయభక్తులతో వారు ఎదగాలని పి అంతోని మరియు వారి కుటుంబ సభ్యులు సమర్పించు దేవుని పూజ. ఎం మురళీధర్ రావు పెన్షన్ విషయంలో వారి తలాంతులు దేవుడు నెరవేర్చాలని ఎం మురళీధర్ రావు శోభారాణి సమర్పించు దేవుని పూజ. కాట్రు మధుకి మంచి ఉద్యోగం, మంచి ఆరోగ్యం దయచేయమని మరియు వారికి బంగారు భవిష్యత్తు దయచేయమని మరియు కుటుంబ సభ్యులందరినీ దేవుడు దీవించాలని సమర్పించు దేవుని పూజ. పూజలుసేయా దేవుని జనమా, పూమాలలతో పరుగున రండి. పూజలుసేయా దేవుని జనమా, పూమాలలతో పరుగున రండి. పావన యేసుని వాగ్దానములా, పావన వాగ్దానములా ఫలమును పొందా వేగమై రండి. ఫలమును పొందా వేగమై రండి. పూజలు సేయా దేవుని జనమా, పూమాలలతో పరుగున రండి. పూజలు సేయా దేవుని జనమా, పూమాలలతో పరుగున రండి. ప్రభు, నీవు నా మొర విని నాకు ప్రత్యుత్తరమిమ్ము. నిన్ను నమ్మిన దాసుడను కనుక నన్ను రక్షింపుము. నేను దినమెల్లా నీకు మొరపెట్టుకొనుచున్నాను కనుక నా మీద దయచూపుము. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈ ఉదయకాలపు దివ్య పూజా బలికి మీ అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నా. ఈ వేకువ జామున అనేక ఉద్దేశాలతో, అనేక తలంపులతో ఈ దివ్య పూజా బలిలో పాలు పంచుకుంటున్న మీ అందరినీ ఆ దేవాతి దేవుడు హేరాళముగా దీవించాలి అని, మీలో ఉన్నటువంటి బాధలు, శ్రమలు, ఇబ్బందులు, ఆటంకాలు, ఆర్థిక సమస్యలు, అనారోగ్య సమస్యలన్నీ కూడా తొలగిపోవాలి అని ఈరోజు ఈ ప్రత్యక్ష ప్రసారము ద్వారా దివ్య పూజా బలులు పెట్టించుకుంటూ ఉన్న ప్రతి బిడ్డను, వారి కుటుంబాలను, వారి ప్రత్యేకమైన ఉద్దేశాలన్నిటిని కూడా నెరవేర్చమని ఈరోజు ప్రత్యేకంగా ఈ దివ్య పూజా బలులో ప్రార్థన చేద్దాం. ఈరోజు అలాగే పుట్టినరోజులు, వివాహ వార్షికోత్సవాలు, ఇంకా అనేకమైనటువంటి శుభకార్యాలు జరుపుకుంటూ ఉన్న ప్రతి బిడ్డను కూడా హేరాళంగా దీవించమని ఈరోజు దివ్య పూజా బలి సమర్పిస్తూ ఉన్నాం. ఈ దివ్య పూజా బలిలో యోగ్యముగా పాలు పంచుకోవడానికి మనం చేసిన పాపాలన్నీ కూడా ఒప్పుకుని పశ్చాత్తాపపడి ఆ గొప్ప దేవుని యొక్క దీవెలను స్వీకరిద్దాం. ఆశ నిరాశల వలలలో చిక్కుకొనకుండా కావుమయ్యా.
లోక సాగరములో పయనించు నన్ను దరిచేచు దేవా దయాకరా. ఈ లోక సాగరంలో పయనించు నన్ను దరిచేచు దేవా దయాకరా. నాదు జీవిత అలలను చూచి నాదో జీవిత అలలను చూచి నీలోని నమ్మికను కోల్పోతున్నాను. నీలోని నమ్మికను కోల్పోతున్నాను. రావా త్వరగా రావా దరి చేర్చగరావా దేవా. 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 యేసయ్యా, ఈ లోక ఆశలలో మునిగిపోతున్నాను ప్రభా, బలహీన పడిపోతున్నాను ప్రభా. మీ బలాన్ని మాకు అందించి మీ ఆమేన్. శక్తిని మాకు అందించి ప్రభా, ఆమేన్. ఈ దివ్య పూజా బలిలో యోగ్యంగా పాలు పంచుకుని మేము స్తుతించి మహిమపరిచే భాగ్యాన్ని మా అందరికి దయచేయండి దేవా. ఆమేన్. విశ్వాసముతో ప్రార్థన చేద్దాం. స్తోత్రమయ్యా. ఈ లోకాశల అలలలో మునిగిపోకుండా కావుమయా. ఈ లోకాశలో అలలలో మునిగిపోకుండా కావుమయ్యా. బలహీనమైన వాడను నేను, బలహీనమైన వాడను నేను. బలపరచు నన్ను స్థిరపరచు. బలపరచు నన్ను స్థిరపరచు. రావా త్వరగా రావా స్తోత్రమయ్యా. దరి చేర్చగరావా దేవా. రావా త్వరగా రావా స్తోత్రం. దరి చేర్చగరావా దేవా. రావా త్వరగా రావా దరి చేర్చగరావా దేవా. రావా త్వరగా రావా దరి చేర్చగరావా దేవా. ఈ లోక సాగరములో పయనించు నన్ను దరి చేర్చు దేవా దయాకరా. ఈ లోక సాగరంలో పయనించు నన్ను దరి చేర్చు దేవా దయాకరా. నాదు జీవిత అలలను చూచి నీలోని నమ్మికను కోల్పోయినాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనులను నిత్య జీవమునకు చేర్చునుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. క్రీస్తువా దయచూపుము. క్రీస్తువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వరా, నీ విశ్వాసుల మనసులను ఏకైక లక్షణము మీద నిలిపి ఉంచుదవు.
ప్రజలు నీవు ఆజ్ఞాపించిన దానిని ప్రేమించునట్లు నీవు వాగ్దానము చేసిన దానిని కటాక్షించునట్లు అనుగ్రహింపుము. స్థిరము కాని ప్రపంచములో ఉన్నను నిజమైన ఆనందము లభించు స్థలము పైననే మా హృదయములను లగ్నమై ఉండునట్లు కరుణింపుము. నీతోను పవిత్రాత్మతోను కలసి యుగ యుగములు జీవించుచు పరిపాలించడి మన నాథుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. మొదటి పట్టణము పౌలు తెసలోనిక ప్రజలకు రాసిన 2వ లేఖ 2వ అధ్యాయము 1 నుంచి 3 వరకు మరియు 14 నుండి 17వ వచనం వరకు. సోదరులారా, మన ప్రభువగు యేసు క్రీస్తు యొక్క రాక్కడ విషయములను మనము ఆయనను కలుసుకొనుటకు సమావేశమగు విషయములను మిమ్ము ఇట్లు అర్థించుచున్నాను. దేవుని దినము వచ్చునను వాదనమును విని మీరు తేలికగా పోరాడరాదు, తబ్బిత్తు పడరాదు. బహుశా ప్రవచనపూర్వకము గాని లేక బోధనపూర్వకము గాని ఎవరో అటులా చెప్పియుండవచ్చును. లేక మేము ఏదేని ఒక లేఖలో ఇట్లు వ్రాసితియున్న చెప్పియుండవచ్చును. ఎవని చేతను ఏ విధముగను మోసపోకుడు, మొదట తిరుగుబాటు రావలెను. వినాశనపుత్రుడు పాపకపూరుడు వచ్చినంత వరకు ఆ దినము రాదు. మేము మీకు బోధించు సువార్త ద్వారా దేవుడు మిమ్ము దీనికై పిలిచెను. మన ప్రభువగు యేసుక్రీస్తు యొక్క మహిమలో మీరు భాగము పొందుటకై ఆయన మిమ్ము పిలిచెను. కనుక సహోదరులారా, దృఢముగా నిలిచి మేము మా బోధనలను లేఖలలోను మీకు తెలిపిన పారంపర్య సత్యములనే అంటుపెట్టుకొని ఉండుడు. మనలను ప్రేమించి అనుగ్రహంతో శాశ్వతమైన ఊరటను చక్కని నిరీక్షణను మనకు ప్రసాదించిన మన తండ్రి అయిన దేవుడును మన ప్రభువగు యేసు క్రీస్తును మీ హృదయములలో ఉత్సాహపరచి మిమ్ము సమస్త సత్క్రియలయందును సద్వకీలయందును స్థిరపడుదురుగాక. ఇది ఏలిన వారి వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. పునీత మత్తయ్య గారు రాసిన శుభవార్తలోనే భాగము. ప్రభువా మీకు మహిమా కలుగునుగాక. మత్తయి శుభవార్త 23వ అధ్యాయము పవిత్ర వచనములు 23 నుండి
26వ వచనం వరకు. అయ్యో మోసగాండ్రైన ధర్మశాస్త్ర బోధకులారా, పరిచయులారా, మీరు పుదీనా, సదాప, జీలకర్ర మొదలగు వానిలో కూడా 10వ వంతును చెల్లించుచున్నారు. కానీ ధర్మశాస్త్రమునందలి అతి ప్రధానమైన న్యాయమును, కృపను, సత్యసంధితము నిర్లక్ష్యము చేయుచున్నారు. వానిని చెల్లించవలసినదే కానీ వీనిని ఏమాత్రము ఎమరరాదు. అందులైన మార్గదర్శకులారా, మీరు వడపోసి దోమను తీసివేసి ఒంటెను దిగమింగుచున్నారు. అయ్యో వంచకులైన ధర్మశాస్త్ర బోధకులారా, పరిచయులారా, మీరు గిన్నెను పళ్ళెమును బాహ్యశుద్ధి చేయుదురు, కానీ మీ అంతరంగము పూర్తిగా దౌర్జన్యముతోనూ దురాశతోనూ నిండియున్నది. గుడ్డి పరిచయుడా, గిన్నెయు పళ్ళెమును వెలుపల కూడా శుద్ధి యొగినట్లు ముందు వాని లోపల శుద్ధి చేయము. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాటి సువిశేష ధ్యానాంశానికి మీ అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. ప్రియ సహోదరులారా, ఈనాటి పట్టణాలను కనుక మనం గమనించినట్లయితే ప్రభు ముఖ్యంగా కొంతమంది వ్యక్తులను గురించి మాట్లాడుతూ ఉన్నాడు. అలాగే అలాంటి లక్షణాలు మనలో ఉంటే మనల్ని కూడా ఆయన గద్దిస్తూ ఉన్నాడు. ఎందుకంటే ప్రియ సహోదరులారా, ఈరోజు ముఖ్యంగా ధర్మశాస్త్ర బోధకులను, పరిచయులను ముఖ్యంగా ఆయన గద్దిస్తూ ఉన్నాడు. ఎందుకంటే ఈ ధర్మశాస్త్ర బోధకులు, పరిచయులు ధర్మశాస్త్రాన్ని చదివి ధర్మశాస్త్రం ప్రకారం వాళ్ళు జీవించాలని ప్రయత్నం చేస్తున్నారు. కానీ దేవుని యందు మాత్రం విశ్వాసాన్ని పెంచుకోవటం లేదు. దైవ కార్యక్రమాలలో ఎలాంటి శ్రద్ధ లేకుండా, ఎలాంటి విశ్వాసం లేకుండా జీవిస్తూ ఉన్నారు. పైకి మాత్రమే రూల్స్ రెగ్యులేషన్స్ గురించి వాటినే వారి యొక్క జీవిత లక్ష్యాలుగా భావించి ఇహలోకమైనటువంటి రూల్స్ రెగ్యులేషన్స్ మీద ఆధారపడుతూ జీవిస్తున్నారు. కానీ మనందరినీ సృష్టించినటువంటి దేవుణ్ణి విశ్వాసముతోనూ పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో ఆరాధించటం మానేస్తూ ఉన్నారు. అందుకనే ప్రియ సహోదరులారు, వాళ్ళ యొక్క రూల్స్ రెగ్యులేషన్స్, వారి యొక్క కట్టడలు ఏమిటంటే వారికి పండినటువంటి ప్రతి పంటలోనూ, వారు పొందుకున్న ప్రతి దానిలోనూ 10వ భాగాన్ని, 10వ పాలును దేవునికి ఇవ్వాలి అన్నది వారి శాస్త్రాలు తెలియచేస్తూ ఉన్నాయి. ఈ విధముగా మొక్కుబళ్ళు చెల్లించుకుంటూ వాళ్ళు చేయవలసినటువంటి యొక్క పనులను చేస్తూ విశ్వాసాన్ని కోల్పోయి అవిశ్వాసులుగా దేవునికి దూరంగా జీవిస్తూ ఉన్నారు. అలాంటి వారిని గురించి ఈరోజు ప్రభు హెచ్చరిస్తూ ఉన్నారు. ముఖ్యంగా ధర్మశాస్త్ర బోధకులకు దేవుడు ధర్మశాస్త్ర బోధకులను, పరిచయులను ఈ విధంగా పిలుస్తున్నారు. ఓ మోసగాండ్రులారా, మోసం చేసేవాళ్ళారా, మీరు పుదీనా మీద, జీలకర్ర మీద, అలా పండుతున్న చిన్న చిన్న పంటల మీద 10వ వంతును మీరు ప్రజలుగా మీరు చెల్లిస్తున్నారు. ధర్మశాస్త్ర బోధకులుగా మీరు వాటిని స్వీకరిస్తూ ఉన్నారు. వాటిని స్వీకరిస్తూ వాటిలో తూచా తప్పకుండా పాటిస్తూ మీరు చేయవలసినటువంటి పనిని మాత్రం చేయటం లేదు. ఏమిటి చేయాలి? న్యాయ సంబంధముగా జీవించాలి, విశ్వాసములో జీవించాలి, మోసం లేకుండా జీవించాలి, ఇతరుల మీద ఎలాంటి దగా కార్పణ్యాలు చేయకుండా జీవించాలి. కానీ అది మాత్రం చేసుకుంటూ చేయవలసినటువంటి పాపాలన్నీ కూడా చేసుకుంటూ, మోసాలన్నీ కూడా చేసుకుంటూ, ఎంతోమందిని అన్యాయంగా బాధిస్తూ, మరియు మీరు పండినటువంటి దానిలో, మీకు వచ్చిన దానిలో 10వ వంతును మాత్రం చెల్లిస్తున్నారు. దాన ధర్మాలు 10వ వంతు దేవునికి చెల్లించడం ద్వారా మీ జీవితంలో ఎలాంటి మార్పు లేకుండా ఇవి ఎన్ని సమర్పించినా కూడా దాని ద్వారా వృధానే అని ప్రభు ఈరోజు తెలియచేస్తూ ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, అనేక విధాలుగా ప్రభు ఈరోజు హెచ్చరిస్తూ ఉన్నాడు. మీరు పుదీనా, సదాపు, జీలకర్ర మొదలగు వానిలో 10వ వంతును చెల్లించుచున్నారు. కానీ ధర్మశాస్త్రంలో అతి ప్రధానమైన న్యాయమును కానీ, కృపను, సత్యమును కానీ మీరు పాటించటం లేదు. వాటిని మీరు నిర్లక్ష్యము చేయుచున్నారు. అందుకని ప్రభు అంటున్నాడు మరొకసారి, అందులైన మార్గదర్శకులారా, గుడ్డి మార్గదర్శకులారా,
గుడ్డి కాపరులారా, మీరే గుడ్డివారు, ఇంకా మిగతా వాళ్ళని ఏ విధంగా వెలుగుబాటలో మీరు నడిపించగలుగుతారు? ఎవరైనా చిన్న చిన్న తప్పులు చేస్తే మీరు తప్పు చేశారు, మోసం చేశారు అని వాళ్ళని ఖండిస్తూ ఉన్నారు. దేవుడు ఒక చక్కటి ఉదాహరణ ఇస్తున్నాడు. దోమలను వడకబట్టి ఒంటెలను మింగేస్తూ ఉన్నారు. చిన్న చిన్న తప్పులు చేసిన వాళ్ళను, ఇది తప్పు, ఇలాంటి తప్పు చేస్తారా, ఇంత ఘోరమైన తప్పు చేస్తారా అని చిన్న చిన్న తప్పులు చేసే వాళ్ళను మందలించి మీరు మాత్రం ఒంటెలనే మింగేస్తున్నారు. అంతకన్నా తప్పు చేసి, అంతకన్నా ఎక్కువ తప్పు చేసి, అంతకన్నా ఎక్కువ పాపము చేసి, మోసం చేసి మీరు ఈ విధంగా ప్రజలను పట్టి పీడిస్తూ ఉన్నారు. మూడవదిగా, వంచకులైన ధర్మశాస్త్ర బోధకులారా, పరిచయులారా. వంచకులారా అంటే చూడండి ప్రియ సహోదరులారా, దేవుడు ఎంత కోపానికి గురి కాకపోతే ఇలాంటి మాటలు ఉపయోగిస్తూ ఉన్నారు. మీరు పాత్రలను పై భాగాన్ని మాత్రమే శుభ్రం చేస్తున్నారు, కానీ లోపల ఉన్నటువంటి మురికి మాత్రం అలాగే ఉంటుంది. చాలా బాగా కనిపిస్తున్నారు, తెల్లటి అంగీలు, నిలువుటి అంగీలు ధరించి లోపల మాత్రం స్నానం చేయకుండా వాసన కంపు కొడుతున్నటువంటి శరీరం. ఈ విధంగా ప్రియ సహోదరులారా, పైకి మాత్రం బాహ్యాన్ని శుభ్రం చేసుకుంటున్నారు, కానీ హృదయంలో ఉన్నటువంటి ఆ కుళ్ళు, ఆ స్వార్థము, అసూయ అలాగనే ఉండిపోతుంది. అలాంటి మనస్తత్వంతోనే ప్రజలను మళ్ళీ మీరు తప్పుబాటులో నడిపిస్తూ ఉన్నారు. మీరు కట్టాల్సిన 10వ భాగం కట్టాలి, మీరు చేయవలసినటువంటి పనులు చేయాలి, మీరు చేయండి, మేము మాత్రం ఇలాగే ఉంటాం. ఈ విధంగా ప్రజలను పట్టి పీడిస్తున్నటువంటి ధర్మశాస్త్ర బోధకులను, పరిచయులను గురించి యేసు ప్రభు ఈరోజు చాలా కఠినమైనటువంటి నిర్ణయాలు తీసుకుని వాళ్లకు హెచ్చరికని ఇస్తూ ఉన్నాడు. ప్రియ సహోదరులారా, ఇది మరి 2000 సంవత్సరాల క్రితం చెప్పబడినటువంటి మాటలు. మరి ఈ మాటలు మనకి ఎలా వర్తిస్తాయి? మనలో ధర్మశాస్త్ర బోధకులు లేరు కదా, మరి పరిచయులు లేరు కదా అని మనలో చాలామంది అనుకుంటూ ఉంటాం. ప్రియ సహోదరులారా, ధర్మశాస్త్ర బోధకులు ఈనాడు మనందరికీ వాక్యాన్ని బోధిస్తున్నటువంటి సేవకుల రూపంలో ఉన్నాం. పరిచయులు ఇదిగో మనమందరం కూడా వాక్యాన్ని వింటూ వాక్యానుసారం జీవించాలనే ప్రయత్నంలో ఉన్నటువంటి మనమందరం పరిచయుల స్థానంలో ఉన్నాం. ప్రియ సహోదరు, ఇక్కడ ఇద్దరిని ప్రభు హెచ్చరిస్తూ ఉన్నాడు. ఇటు ధర్మశాస్త్రాన్ని బోధించే వాళ్ళని, ధర్మశాస్త్రాన్ని పాటిస్తున్నటువంటి ప్రజలను కూడా హెచ్చరిస్తూ ఉన్నారు. మీరు చిన్న చిన్న వాటిలో 10వ భాగాన్ని ఇస్తున్నారు, కానీ మీ జీవితాన్ని మాత్రం మార్చుకోవటం లేదు. చిన్న చిన్న వాటి గురించి దేవునికి 10వ భాగం ఇవ్వాలి, ఆదివారం తప్పకుండా గుడికి వెళ్ళాలి, శుక్రవారం తప్పకుండా గుడికి వెళ్ళాలి, మంగళవారం తప్పకుండా గుడికి వెళ్ళాలి, ఇవన్నీ కూడా చాలా బాగా పాటిస్తున్నారు, మంచిదే. దేవునికి ఇవ్వాల్సింది ఇస్తున్నారు, దైవ కార్యాల్లో పాలు పంచుకుంటున్నారు, కానీ మీ హృదయంలో మాత్రం కనికరము, జాలి, విశ్వాసము, మంచి లక్షణాలు ఏమీ లేవు. నీవు ఎన్ని దాన ధర్మాలు, మంచి పనులు చేసినా నీలో మార్పు లేకపోతే, మనలో మార్పు లేకపోతే, మనలో పశ్చాత్తాపం లేకపోతే, మన యొక్క హృదయాన్ని మనం శుభ్రం చేసుకోకపోతే దాని ద్వారా అంతా శూన్యమే అని ప్రభు తెలియచేస్తున్నాడు. అదేవిధంగా ప్రియ సహోదరులారా, ధర్మశాస్త్ర బోధకులకు కూడా చెప్తున్నాడు, వాక్యాన్ని బోధించే సేవకులు కూడా చెప్తున్నారు, ఇదిగో ఎవరైనా చిన్న చిన్న తప్పులు, పొరపాట్లు చేస్తే మీరు ఈ తప్పు చేశారు, ఈ తప్పు చేశారు అని వాళ్ళని మందలిస్తున్నారు, మీరు మాత్రం ఒంటెలనే మింగేస్తున్నారు. దానికన్నా ఘోరమైనటువంటి తప్పులను చేసి కప్పు పెంచుకుంటూ ఉన్నారు. అందుకనే గుడ్డివారైన, అంధులైన ధర్మశాస్త్ర బోధకులారా, చూడండి ఏం జరుగుతుందో. ఈ లోకంలో ఉన్న ప్రజలు చూడకపోవచ్చు, ఈ లోకంలో ఉన్నటువంటి నీతో ఉన్నటువంటి వారు ఎవరు కూడా గమనించకపోవచ్చు, కానీ ప్రభు అన్నీ పరీక్షిస్తూ ఉన్నాడు. నీవెక్కడికి వెళ్ళినా ఏం చేస్తున్నా కూడా ప్రభు అన్నీ పరీక్షిస్తూ ఉన్నాడు. జాగ్రత్త అని ప్రభువు తెలియచేస్తున్నాడు. వంచకులారా, కపట బోధకులారా, గుడ్డి ప్రవక్తలారా, జాగ్రత్త అంటున్నాడు. మీ హృదయాన్ని శుభ్రం చేసుకోకుండా బాహ్యాన్ని మాత్రం శుభ్రం చేసుకుని మీరు ఎంత మాట్లాడినా దానికి విలువ లేదు అని పలుకుతున్నాడు. ప్రియ సహోదరులారా, నేటి ప్రస్తుతాన్ని గమనించినట్లయితే చాలా ప్రాంతాల్లో కొంతమంది సేవకులు ఈ మతం అనేది ఒక బిజినెస్గా మార్చేశారు, దేవుని యొక్క సేవ అనేది ఒక బిజినెస్గా మార్చేశారు. ఎవరికి తగిన విధంగా వాళ్ళు దోచుకుంటూ ప్రజలను అనేక
మార్గాల వైపు మళ్ళిస్తూ ఉన్నారు. అక్కడ సువార్త లేదు, ఇక్కడే ఉంది, ఇక్కడే నిజమైనటువంటి బోధ ఉంది, మేమే నిజమైనటువంటి బోధకులమని అమాయకులైనటువంటి ప్రజలను తప్పు మార్గంలో నడిపిస్తూ ఉన్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, పేరు చెప్పుకుంటూ వాళ్ళకున్నటువంటి పదవులను, వారికి ఉన్నటువంటి ఆ స్థితిగతులను చెప్పుకుంటూ ప్రజలను మోసం చేస్తూ వాళ్ళ దగ్గర ఉన్నటువంటి రక్తపు బొట్టును కూడా వాళ్ళు తాగేస్తూ ఉన్నారు. దోమలను వడకబెట్టి ఒంటెలనే మింగేస్తున్నారు. ఒక వ్యక్తి వచ్చి చెప్తున్నాడు, ఫలానా దేవాలయానికి వెళితే అక్కడ వాక్యం ఉండదండి, వాక్యం చెప్పేది 10 నిమిషాలు, వాళ్ళ గురించి చెప్పుకునేది అరగంట, ఇంకా రావలసిన డొనేషన్లు దాని గురించి దీని గురించి మాట్లాడేది ఇంకొక అరగంట ఉంటుంది, అంతే సమయం అయిపోతుంది, తిరిగి వచ్చేస్తూ ఉన్నా. ప్రియ సహోదరి సహోదరులారా, వాక్యాన్ని చెప్పే పీఠం బిజినెస్ అనౌన్స్మెంట్లు చేయడానికి కాదు. వాక్యం ప్రకటించబడినటువంటి స్థలంలో నుండి వాక్యమే ప్రకటించబడాలి. బిజినెస్ చేయాలంటే ఏదైనా బిజినెస్ ప్రారంభించవచ్చు. కానీ ప్రియ సహోదరు గమనించండి, కొన్నిసార్లు ఎంతో నిరాశ అనిపిస్తూ ఉంటుంది, బాధ అనిపిస్తుంది. దేవుని పేరిట జరుగుతున్నటువంటి బిజినెస్లు ఎన్నెన్నో ఉన్నాయి, కానీ నిజమైనటువంటి వాక్యాన్ని, సత్యమైనటువంటి వాక్యాన్ని బోధించే సేవకులు తక్కువైపోతూ ఉన్నారు. సేవకులు చాలామంది ఉన్నారు. నేను దీనికి ఇన్ఛార్జి, నేను దీనికి ఉన్నతమైనటువంటి, నేను ఎన్నో సంవత్సరాల అనుభవం, దేవుడు నన్ను పేరు పెట్టి పిలిచాడు, ఈ విధంగా రకరకాలుగా మాట్లాడుకుంటూ ప్రజల మీద భారాన్ని మోపి అనేక విధాలుగా ప్రజలను పట్టి పీడిస్తూ ఉన్నారు. ఈరోజు ప్రియ సహోదరులారా, అదే స్థితిలో నేను కూడా ఉంటే దేవుడు అదే పరీక్షను నాకు కూడా విధిస్తూ ఉన్నాడు. వాక్యం చెప్పేది ఎంత? మన సొంత స్వలాభాల గురించి, మన పేరు ప్రతిష్టల గురించి మాట్లాడుకునేది ఎంత? మనకు రావలసిన ఆ డబ్బుల గురించి మాట్లాడే సమయం ఎంత ఉంది? గమనించండి ప్రియ సహోదరులారా, దేవుని పేరిట ప్రజలను మోసం చేస్తే, దేవుని పేరిట ప్రజలను మోసం చేస్తూ రకరకాల బిజినెస్లు మనం ప్రారంభిస్తే, దేవుడు ఈరోజు వంచకులారా అంటున్నాడు, గుడ్డి ప్రవక్తలారా అంటున్నాడు, కపట వేషధారులారా అంటున్నాడు. కాబట్టి ప్రియ సహోదరులారా, ప్రజలను సన్మార్గములో నడిపించవలసినటువంటి ఆ సేవకులు దేవుని ఆత్మతో నింపబడకపోతే, నిస్వార్థముతో వాళ్ళు లేకపోతే, మంచి మనసుతో లేకపోతే, దేవుని యొక్క కృపా కనికరాలతో లేకపోతే వాళ్ళు దేవుని యొక్క వాక్యాన్ని బోధించలేరు. చూడండి ప్రియ సహోదరులారా, ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఏ సేవకుడైనా తన సొంత డబ్బా కొట్టుకుంటున్నాడు అంటే దేవుని కంటే ఉన్నతమైన స్థాయిలో చేరాలనుకుంటున్నాడు, అతనే మరొక దేవుడిగా మార్చుకోవాలనుకుంటున్నాడని అర్థం. గమనించండి, ఎక్కడికి వెళ్ళినా వాక్యం ఎంత ఉంటుంది, వాళ్ళ సొంత డ్రామా ఎంత ఉంటుంది, అలాగే ఇతర అనౌన్స్మెంట్స్కి ఎంత సమయాన్ని కేటాయిస్తూ ఉన్నాం. దేవుని పేరులో మనం పిలుస్తూ ఉన్నాం, ప్రజలను మాయ పెడుతూ ఉన్నాం, మబ్బులు పెడుతూ ఉన్నాం. ఇక్కడే నిజమైనటువంటి సేవ, ఇదే నిజమైనటువంటి ఆత్మ, ఇక్కడ తప్పితే ఎక్కడ నిజమైన ఆత్మ మీకు దొరకదు అని అనేక విధాలుగా ఒకరి మీద ఒకరు ఈ విధంగా మాట్లాడుకుంటూ ఒకరి మీద ఒకరు బురద చల్లుకున్నట్లయితే ప్రభు అంటున్నాడు, వంచకులారా, గుడ్డి ప్రవక్తలారా, గుడ్డి సేవకులారా, మీరే గుడ్డి వాళ్ళని ఎలా సన్మార్గంలో నడిపిస్తారు? నిజమైనటువంటి ఆత్మతో ఉన్నటువంటి సేవకులు వేరొకరి గురించి చెడుగా మాట్లాడరు, అది గుర్తుపెట్టుకోవాలి. నిజమైన నిస్వార్థమైనటువంటి సేవ చేసే వ్యక్తివైతే ఇక్కడే నిజమైన సేవ ఉంది, ఇక్కడికే రండి అని ఎవరిని నీవు మోసం చేసి రప్పించుకో. వచ్చిన వారు వస్తూ ఉంటారు, నీవు చేయవలసినటువంటి పని వాక్యాన్ని బోధించు. నీ బోధలో సత్యం ఉంటే, నీ జీవితంలో యథార్థత ఉంటే జనాలు నిన్ను వెతుక్కుంటూ పరుగులు తీసుకుంటూ వస్తారు. కాబట్టి ప్రియ సహోదరులారా, ఈరోజు వాక్యం వింటున్న ప్రజలను మందలిస్తూ ఉన్నారు, వాక్యాన్ని బోధిస్తున్నటువంటి సేవకులను కూడా మందలిస్తున్నారు. జాగ్రత్త, 10వ వంతు కట్టేస్తే నా బాధ్యత అయిపోయింది, నేను ఏ పనైనా కూడా చేసుకోవచ్చని చాలామంది అనుకుంటూ ఉంటాం.
ఆదివారం గుడికి వెళ్తే నా బాధ్యత అయిపోయింది, సోమవారం నుంచి నేను చేయవలసిన మోసాలన్నీ కూడా చేసుకుంటాను, ఎందుకంటే మళ్ళీ ఆదివారం వస్తుందిగా, అక్కడ చెప్పేసుకుంటే ఈ వారం రోజులు చేసిన పాపాలన్నీ కూడా తొలగిపోతాయి. కథోలికులకు మరొక అవకాశం, నేను ఎన్ని పాపాలు చేసినా పాప సంగీతం అనే ఒక అవకాశం ఉంది కాబట్టి పాప సంగీతంలో కడిగేసుకోవచ్చులే అని మనం పాపం మీద పాపం చేసుకుంటూ పోతే దేవుడు మనల్ని అంటున్నాడు, జాగ్రత్త, నేను మీ పట్ల ఓపిక కలిగి ఉన్నాను, సహనాన్ని కలిగి ఉన్నాను, కాబట్టి జాగ్రత్త అని ప్రభు మనందరినీ కూడా మందలిస్తూ ఉన్నారు, మనందరినీ కూడా హెచ్చరిస్తూ ఉన్నారు. ఈరోజు చాలా బాధగా కఠినంగా ప్రభు మాట్లాడుతున్నాడు, ఎంతో మరి హృదయ వేదనతో మాట్లాడుతున్నారు. ఒకవైపు వాక్యాన్ని బోధిస్తున్న సేవకులు అలాగే ఉన్నారు, ఆ వాక్యాన్ని వింటున్న ప్రజలు అలాగే ఉన్నారు. వాక్యాన్ని వింటున్నటువంటి ప్రజల కంటే కూడా ప్రజలను తప్పుడు బాటలో నడిపిస్తున్నటువంటి సేవకుల మీదే కఠినమైనటువంటి చర్య ఉంది అని ఈరోజు వాక్యం ద్వారా ప్రభు తెలియచేస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, వాక్యాన్ని వినాలి, వాక్యానుసారం జీవించాలి, అది మనందరి యొక్క బాధ్యత. అలాగే సేవకుల యొక్క బాధ్యత. దీన్ని ఒక బిజినెస్గానో ఒక వరల్డ్ ట్రేడ్ మార్కెటింగ్ గానో భావించకుండా ఇది దేవుని యొక్క సేవ. దేవుడు నాకు ఇచ్చినటువంటి జ్ఞానాన్ని బట్టి, దేవుడు నాకు ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి, దేవుడు నాకు ఇచ్చినటువంటి వరాలను బట్టి వాక్యాన్ని ప్రజలకు అర్థమయ్యే విధంగా బోధించి, దేవుడు అనుగ్రహించిన దానిని స్వీకరించి నేను ఈ లోకయాత్రలో ముందుకు సాగుతాననే మంచి ఉద్దేశంతో ఉన్నటువంటి సేవకులను దేవుడు గొప్పగా దీవిస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ఈ వాక్యాన్ని వింటున్నటువంటి మనం వ్యక్తిగతంగా ఆలోచించుకో. ఆదివారం గుడికి వెళ్తున్నాను, చేయవలసింది చేసేసుకుంటున్నాను. ఆదివారం ప్రసంగం చెప్తున్నాను, చేయవలసింది చేసేసుకుంటున్నాను. అందుకని అంటున్నాడు, కపట భక్తులారా, వంచకులారా, దోమలనేమో వడకబడుతున్నారు, ఇది మంచిది కాదు, ఇది తప్పు అని దోమలు తీసి పక్కన పడేస్తున్నారు, మీరే ఒంటుల్ని మింగేస్తున్నారు, పెద్ద పెద్ద జంతువులనే మింగేస్తూ ఉన్నారు, అది మీకు తప్పు అనిపించటం లేదా అని ప్రభు మనందరినీ కూడా హెచ్చరిస్తూ ఉన్నాడు. ప్రియ సహోదరులారా, ఇది ఎవరిని కించపరచడం కాదు, ఎవరి గురించి చెడుగా మాట్లాడటం కాదు, మన గురించి మనమే మాట్లాడుకోవాలి. ఎప్పుడు కూడా మనుషులు లేనప్పుడు వాళ్ళ గురించి వీళ్ళ గురించి మాట్లాడుకుంటూ ఉంటాం, అది సబాబు కాదు. ప్రియ సహోదరులారా, మనం ఎవరమి, మనం ఏ స్థితిలో ఉన్నాం, మనం బోధించే బోధ ఏమిటి, మనం ఎలా జీవిస్తూ ఉన్నాం, నిజంగా నిజమైన సేవ చేస్తున్నానా లేదా ప్రజలను మోసం చేస్తున్నానా, ఆ అనౌన్స్మెంట్స్ ఈ అనౌన్స్మెంట్స్ ఇలా రకరకాల వాటితో ప్రజలను ఆకర్షించుకుని ప్రజల దగ్గర ఉన్న ఒక్క రూపాయి కూడా లాక్కుని నా స్వార్థం కోసం జీవిస్తున్నానా, లేకపోతే ప్రజలకు ఓదార్పుగా ప్రజలకు ఆశీర్వాదకరంగా నేను ఉన్నానా అనేది సేవకుడిగా నేను భావించుకోవాలి, సేవకుడిగా నన్ను నేను పరీక్షించుకోవాలి. అలాగే వాక్యం వింటున్నటువంటి మీ అందరూ కూడా, మనమందరం కూడా మనల్ని మనం పరీక్షించుకున్నట్లయితే దానిలో ఒక ఆన్సర్ మనకు వస్తుంది, ఒక జవాబు మనకు వస్తుంది. ఏ స్థితిలో ఉన్నాం అనేది ఒక ఆన్సర్ అనేది దేవుడు మనకు దయచేస్తాడు. దానిని బట్టి మనల్ని మనం సరిచేసుకుని మరి విశ్వాసంలో బలపడి ఆ ప్రభువు వైపు ముందుకు చూసి సాగినట్లయితే దేవుడు మనం చేసే ప్రతి చిన్న పనిలో గొప్ప ఆశీర్వాదాన్ని, మనం తలంచే ప్రతి చిన్న తలంపులో గొప్ప ఆశీర్వాదాన్ని దేవుడిచ్చి మనల్ని ఎంతగానో కాచి కాపాడుతానని దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రియ సహోదరులారా, అందరూ కూడా కళ్ళు మూసుకుని చిన్న ప్రార్థన ద్వారా ఆ ప్రభును మహిమపరుచుకుందాం. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, అందరూ ఒక్క నిమిషం కళ్ళు మూసుకుని మన యొక్క విశ్వాసాన్ని, మన జీవితాన్ని ప్రభు పాదాల చెంత ఉంచుదాం. పరిశుద్ధుడు అనే దేవా, మీకు స్తోత్రం. కొంతమంది సేవకులను వారి యొక్క బోధను విని ఆ బోధ ప్రకారం నేను మీకు ఇవ్వాల్సిన 10వ పాలును చెల్లిస్తూ ఉన్నాను. నా యొక్క సమయాన్ని బట్టి మీ సన్నిధికి వెళ్ళి ప్రార్థించుకుంటూ వెళుతున్నాను. కానీ ప్రభా, నాలో పరివర్తన లేకుండా, విశ్వాసం లేకుండా జీవిస్తూ ఉన్నాను.
దేవునికి ఇవ్వాల్సింది దేవునికి ఇస్తే సరిపోతుంది, నా పాపాలు పరిహరించబడతాయని అదే పని చేసుకుంటూ వెళ్ళిపోతున్నాను దేవా. కానీ ఈరోజు నీ క్రియలతో పాటు నీ విశ్వాసం మంచిగా ఉండాలి, నీ విశ్వాసంతో పాటు నీ క్రియలు కూడా మంచిగా ఉండాలి అని చెప్పి ప్రభు ఈరోజు మనందరినీ కూడా హెచ్చరిస్తూ ఉన్నాడు. ఓ ప్రభువా, ఈ హెచ్చరికను నేను స్వీకరించి నాలో ఉన్నటువంటి తప్పులను, పొరపాట్లన్నిటిని కూడా నేను సరిదిద్దుకుని మంచి విశ్వాసిగా జీవించే భాగ్యాన్ని దయచేయమని ఆమేన్. ప్రార్థిస్తున్నాను దేవా. స్తోత్రం. ఈరోజు అందరం కూడా కలిసి సేవకుల కోసం ప్రార్థన చేద్దాం. ప్రభా, ఈ లోకంలో ఎంతో మంది సేవకులు ఉన్నారు ప్రభా. స్తోత్రం. ప్రతి సందుకు, ప్రతి గొంతుకు ఎంతో మంది సేవకులు పుట్టుకుని వచ్చారు. మీకు స్తోత్రమయ్యా. థ్యాంక్ యూ జీసస్. కానీ ఈ సేవకుల్లో మాకు యథార్థమైనటువంటి సేవకులను పంపించండి ప్రభా, నిజమైనటువంటి సేవకులను పంపించండి ప్రభా, స్తోత్రం. నిస్వార్థము కలిగి మీ యందు భయభక్తులు కలిగినటువంటి సేవకులను పంపించండి ప్రభా. ఎంతో మంది ఒక్క రూపాయి కూడా ఆశించకుండా సేవ చేస్తూ ఉన్నారు, ఎన్నో కార్యకలాపాలు చేస్తూ ఉన్నారు, ఎన్నో గొప్ప గొప్ప కార్యాలు చేస్తున్నారు. నిస్వార్థంగా రాత్రి పగలు ప్రార్థన చేస్తున్నటువంటి సేవకులు ఉన్నారు ప్రభా. నిస్వార్థంగా వచ్చినటువంటి వారికి హృదయం నిండా వాక్యాన్ని ఇచ్చి, కడుపు నిండా భోజనం పెట్టి, వారి అవసరాలను తీర్చి పంపిస్తున్న సేవకులు ఎంతో మంది ఉన్నారు ప్రభా. అలాంటి సేవకులను బట్టి మీకు స్తోత్రాలు తెలియజేస్తున్నా ప్రభా. మరికొంతమంది సేవకులు కూడా లేకపోలేదు, సేవనే ఒక బిజినెస్గా, ఒక ఉద్యోగంలాగా భావించి ఎంతమంది వస్తే అంత లాభం అన్నట్లుగా స్తోత్రమయ్యా. ప్రజలను ఆకర్షించుకుంటూ మబ్బు మాటలు చెప్పి, మాయ మాటలు చెప్పి, లేనిపోని మాటలు చెప్పి ప్రజలను ఆకర్షించుకుని కష్టపడి సంపాదించిన ఒక్కొక్క రూపాయి కూడా గుంజుకుంటూ ఉన్నారు ప్రభువా. ఇలాంటి సేవకులలో పరివర్తనను దయచేయమని, ఆమేన్. వారిలో ఉన్నటువంటి స్వార్థాన్ని తొలగించమని, ఆమేన్. వారిలో ఉన్నటువంటి ఆ యొక్క లక్షణాలన్నీ కూడా తొలగించమని వేడుకుంటున్నాం. ఆమేన్. మీ పరిపూర్ణ ఆత్మతో వాళ్ళని నింపమని వేడుకుంటున్నాం. ఆమేన్. మీ యందు ఒక మంచి ప్రేమను, ఆప్యాయతను వారికి దయచేయమని వేడుకుంటున్నాం. స్తోత్రమయ్యా. మీ యందు భయభక్తులతో, ప్రజల పట్ల ఒక మంచి ఆదరణతో, ఆప్యాయతతో జీవించే గొప్ప సేవకులను పంపించమని వేడుకుంటున్నాం. కోత ఎక్కువ, పనిగాడు తక్కువ అని చెప్తూ ఉన్నారు ప్రభా. ఆ కోత కొయ్యడానికి కావలసినటువంటి యోగ్యమైనటువంటి సేవకులను పంపించవలసిందిగా కోరుతున్నాం. ఆమేన్. మా ఈ సేవకులలో మాకు కావలసిన పరివర్తనను దయచేయమని వేడుకుంటున్నాం. ఆమేన్. మంచి మనసును దయచేయమని వేడుకుంటున్నాం. ఆమేన్. సేవాభావాన్ని దయచేయమని వేడుకుంటున్నాం. ఆమేన్. మంచి లక్షణాలను దయచేయమని వేడుకుంటున్నాం. ఆమేన్. మమ్మందరిని మీ ఆత్మతో నింపమని వేడుకుంటున్నాం. ఆమేన్. ఓ ప్రభా, మేము చేసిన పాపాలన్నీ కూడా క్షమించి మీ మంచి మనస్సుతో మమ్మందరిని కూడా దీవించి కాచి కాపాడమని, మరి ముఖ్యంగా ఈ దివ్య పూజాబలలో పాలు పంచుకున్న ప్రతి ఒక్క బిడ్డను కూడా ఆశీర్వదించమని మననాథుడైన క్రీస్తు ద్వారా అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. చేసిన మేలులకై నేనేమివ్వగలనయ్యా నా యేసయ్యా నీవు చేసిన మేలులకై. నిన్ను గూర్చి లోకమంతా చాటనా, ఊపిరి ఉన్నంత వరకు పాడనా. నిన్ను గూర్చి లోకమంతా చాటనా, ఊపిరి ఉన్నంత వరకు పాడనా. ఏమివ్వగలనయ్యా నా యేసయ్యా నీవు చేసిన మేలులకై.
చేసిన మేలులకై. గురిలేని నా జీవిత పయనంలో దరి చేరి నిలిచిన నా దేవుడవు. పతిలేక తిరుగుచున్న నన్ను శృతి చేసి నిలిపిన నా దేవుడవు. ఎందుకింత నాపైన ఈ ప్రేమ వర్ణించలేను నా యేసయ్యా. ఎందుకింత నాపైన ఈ ప్రేమ వర్ణించలేను నా యేసయ్యా. నిన్ను గూర్చి లోకమంత చాటనా, ఊపిరి ఉన్నంత వరకు పాడనా. నిన్ను గూర్చి లోకమంత చాటనా, ఊపిరి ఉన్నంత వరకు పాడనా. ఏమివ్వగలనయ్యా నా యేసయ్యా, నీవు చేసిన మేలులకై. నేనేమివ్వగలనయ్యా నా యేసయ్యా, నీవు చేసిన మేలులకై. సహోదరి సహోదరు, నేను మీరు అర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గల సర్వేశ్వరునికి అంగీకార యోగ్యమైనట్లా ప్రార్థింపుడు. ప్రభు తన నామ స్తుతి మహిమల కొరకును మన ప్రయోజనముల కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనం కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరింతుముగాక. ప్రార్థించుదము. ఓ ప్రభువా, ఒకే పర్యాయము అందరి రక్షణ కొరకు క్రీస్తు అర్పించిన ఏకైక బలి ద్వారా లభించిన రక్షణతో దత్తత చేసుకుని నీకొక ప్రజలను సంపాదించుకుంటివి. కావున మా మీద కనికరించి నీ శ్రీ సభకు ఐక్యమును శాంతిని నీ వరములను దయచేయము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక, మీ ఆత్మతో నందునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు తిప్పుము. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుద్ధము న్యాయము. ప్రభు అయిన దేవ, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను మీకు కృతజ్ఞత వందనములు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. నీ అమిత ప్రేమ వలన మానవుని సృష్టించితివి, పాపము చేసిన అతనిని న్యాయముగా శిక్షించితివి. కానీ మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా దయతో అతనిని రక్షించితివి. కావున క్రీస్తు ద్వారా దూతలు నీ మహత్వమును పొగడుచున్నారు, అధిపతులు ఆరాధించుచున్నారు, శక్తిమంతులు వణుకుచున్నారు. పరమండలమందలి బలవంతులను, ఆనంద పరవశులైన భక్తి జాలకులను ఏకీభవించి ఉప్పొంగుచు నీ స్తుతులను పాడుచున్నారు. వారితో మా స్వరములను ఏకము చేసి నిన్ను దీన భావంతో స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతం నా హోసానా, ప్రభు నామమున వేయించేవాడు ధన్యుడు. మహోన్నతం నా హోసానా. మోకరించగలిగిన వారందరూ కూడా మోకరించండి. ఇది ఓ పవిత్రమైనటువంటి సమయం. ఈ ప్రత్యేకమైనటువంటి దీవెనల కొరకు అందరూ కూడా విశ్వాసంతో ప్రార్థన చేయండి. మీ విశ్వాసాన్ని బట్టి అతి త్వరలోనే ఆ గొప్ప దేవుడు మీ అందరికీ కావలసినటువంటి అనుగ్రహాలను దయచేయబోతున్నాడు. ఓ ప్రభువా, నీవు నికముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయువు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా
ఈ కానుకలను పరిశుద్ధపరచ ప్రతిమాలు కొనుచున్నాం. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభునైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు సిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకునినప్పుడు అప్పమునందుకుని కృతజ్ఞతా వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్ల నేను మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. యేసు మా దేవా, యేసు మా ప్రభువా, మీరే మా భయం, మీరే మా శరణం. ఆ విధముననే భోజనానంతరము పాత్రమునందుకొని మరలా మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్ల నేను మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్షపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారపోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. యేసు మా దేవా, యేసు మా ప్రభువా, మీరే మా భయం, మీరే మా శరణం. ఇది విశ్వాస రహస్యము. జేసువా, మీ మరణమును ప్రకటించేదము, మీ ఉత్థానమును చాటేదము. మీరు మరలా వచ్చే వరకు మేము వేచి ఉందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునొసగి అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. నీ సముఖం నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్మ పాత్రులుగా చేసినందుకు నీకు వందనములను తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తమందు పాలువారమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుకునుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించిన నీ స్త్రీ సభను జ్ఞాపకం ఉంచుకునము. మా ఫ్రాన్సిస్ జగద్గురువులను, మా పోల్ అంతోని అగ్నిపీఠాధిపతిని, గురులందరితో పాటు మమ్మును నీ ప్రేమయందు పరిపూర్ణను చేయము. ఓ ప్రభువా, ఈరోజు దివ్య పూజాబలలో పాలు పంచుకుని ఉన్న ప్రతి బిడ్డను దీవించండి. ఈరోజు దివ్య పూజాబలలు ఈ ప్రత్యక్ష ప్రసారము ద్వారా సమర్పించుకుంటూ ఉన్న ప్రతి బిడ్డను దీవించండి. వారి కుటుంబాలను దీవించండి. వారి ప్రత్యేకమైన ఉద్దేశాలన్నీ కూడా నెరవేర్చమని వేడుకుంటూ ఉన్నాం. ఈరోజు పుట్టినరోజులు, వివాహ వార్షికోత్సవాలు జరుపుకుంటున్న బిడ్డలందరినీ ఆశీర్వదించమని వేడుకుంటూ ఉన్నాం. ఉత్థానముగా నమ్మికతో సరిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకున్నాము.
వారిని మీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకునము. మా అందరిపై దయచూపి దేవుని కన్యతల మరియమాతతోనూ ఆమె భర్త యొక్క పునీత జోసెఫ్ గారితోనూ ధన్యులైన అపోస్తులతోనూ ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడని యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయ్యుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్, ఆమేన్. అందరూ కూడా లేచి నిలబడి ప్రభు నేర్పినటువంటి పరలోక ప్రార్థనను భక్తి విశ్వాసముతో చెప్పుకుందాము. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి ఇవ్వండి. మా యందు అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షించండి. ప్రభు అన్నికల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజుల్లో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తులతో వసించిన ప్రభు అయిన యేసువా, మా పాపమును లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారము నీ శ్రీసభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించడు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండనుగా, మీ ఆత్మతో నుండునుగాక. ఒకరితో ఒకరం ప్రేమతో సమాధానము తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయండి. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, మనందరి యొక్క పాపను పరిహరించే లోకానికి ఎత్తించిన ప్రభు. ఆయన విందులో పాలు పంచుకుని ఉన్న మనమంతా ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రురాలని కాను, కానీ మీరు ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు రక్తములు మనందరికి నిత్య జీవమును, శాంతి సమాధానం, నాయత ఆరోగ్యం దయచేయును గాక. ఆమేన్. నీవే నా ప్రాణము, నీవే నా సర్వము, నీవే నా జీవము యేసయ్యా. నీవే నా ప్రాణము, నీవే నా సర్వము, నీవే నా జీవము యేసయ్యా. మరువలేను నీదు ప్రేమ, విడువలేనయ్యా నీ స్నేహం. మరువలేను నీదు ప్రేమ,
క్రీస్తునాథునియందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈ దివ్య పూజా బలిలో పాలు పంచుకుని ప్రత్యేకమైనటువంటి దీవెనల కోసం ఎదురు చూస్తున్న మీ అందరినీ ఆ దేవాతి దేవుడు హేరాళముగా దీవించునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. ప్రియ సహోదరి సహోదరులారా, గమనించండి, ప్రతిరోజు డివైన్ వాయిస్ ఐసీ ఛానల్ ద్వారా ఉదయం 5 గంటలకే దేవుని యొక్క వాగ్దానం మీ ఇంటికి వస్తూ ఉంది. ఇది ఎలా పొందుకోవాలి అంటే, యూట్యూబ్లోనికి వెళ్ళి డివైన్ వాయిస్ ఐసీ అని టైప్ చేయండి. తర్వాత దాన్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కినట్లయితే ప్రతిరోజు ఆటోమేటిక్గా ఈ వాగ్దానాలు మీ ఇంటికి వస్తూ ఉంటాయి. వాగ్దానాల రూపంలో దేవుడు ఉదయాన్నే మీ యొక్క గృహం యొక్క తలుపును తట్టుతూ మీ అందరిని దీవించడానికి సిద్ధముగా ఉన్నాడు. అలాగే ప్రతి మంగళవారము, శుక్రవారము ఉదయం 5:30 గంటల నుండి దివ్య పూజా బలి మీ అందరి కొరకు సమర్పించడం జరుగుతుంది. ఎందుకంటే చాలామంది ఉదయాన్నే లేచి దివ్య పూజా బలిలో పాలు పంచుకుని తర్వాత వారి పనుల నిమిత్తం వాళ్ళు వెళుతూ ఉంటారు. కాబట్టి మీ అందరి యొక్క ఉద్దేశాలను పరిగణలో ఉంచుకొని ఉదయం 5:30 గంటలకే దివ్య పూజా బలి సమర్పించడం జరుగుతూ ఉంది. కాబట్టి ఉదయం 5:30 నుంచి ఆ తర్వాత మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు యూట్యూబ్లో ఈ దివ్య పూజా బలిని మీరు ఎప్పుడు కూడా వీక్షించవచ్చు. పాలు పంచుకుని దేవుని యొక్క దీవెనలు పొందుకుంటారని ఆశపడుతూ ఉన్నాం. అలాగే ప్రతి ఆదివారం సాయంత్రం 6 గంటలకు దివ్య సప్రసాద ఆరాధన మీ అందరి ప్రత్యేకమైన తలంపుల కోసం మరి సమర్పించటం జరుగుతూ ఉంది. కాబట్టి ఈ అవకాశాలను వినియోగించుకొని దేవుని యొక్క దీవెనలు పొందుతారని మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. అలాగే ఈ లైవ్ టెలికాస్ట్ ద్వారా దివ్య పూజా బలులు సమర్పించుకోవాలనుకున్న వాళ్ళు, లేదా ఈ ప్రోగ్రామ్ని టెలికాస్ట్ మీ కుటుంబం తరపున మీ ప్రత్యేకమైన ఉద్దేశాలతో టెలికాస్ట్ చేయాలనుకున్న వాళ్ళు ఆ కింద నెంబర్కు ఫోన్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవాల్సిందిగా కోరుతూ ఉన్నాను. ఉదార స్వభావముతో ప్రభు సన్నిధిలో నిలబడి ప్రార్థించే మీ అందరినీ, ఉదార స్వభావంతో దైవ కార్యాల్లో పాలు పంచుకుంటున్న మీ అందరినీ ఆ దేవాతి దేవుడు హేరాళముగా దీవించునుగాక. ఆమేన్. నా శరీరమును భుజించి నా రక్తమును పానము చేయువాడు నిత్య జీవము పొందును, నేను అతనిని అంతిమ దినమున లేపుదును అని ప్రభువు నుడువుచున్నాడు. ప్రార్థించుదము. ఓ ప్రభువా, నీ అమిత దయను మాపై చూపించి మాయందు నీ స్వస్థత కార్యమును పరిపూర్తి చేసి మాకు పరిపూర్ణత నొసగి మమ్ము సంరక్షింపుము. అతడు అన్ని విషయములయందు మేము నీకు ప్రీతిపాత్రములుగా జీవింపగలుగుదుముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మనందరినీ శాంతితోను సమాధానముతోను ఆయుధారోగ్యాలతోను సదా దీవించునుగాక. ఆమేన్. పూజ సమాప్తమైనది. వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో సదా జీవించండి. సర్వేశ్వరునికి వందనములు.